గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మనకు ఉత్సాహంగా ట్రేడ్ అవుతున్నాయి. జపనీస్, కొరియా, అలాగే చైనీస్ మార్కెట్లతో సహా అన్ని మార్కెట్లలోనూ ఒక ఊపు కనిపిస్తోంది, ఒక ఉత్తేజం కనిపిస్తోంది. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ, మన ఇండియన్ నిఫ్టీకి సంబంధించినటువంటి గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు ఒక 150-160 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఈ మూమెంటం ఓపెనింగ్లో ఉంటుందో లేదో చూద్దాం. యూఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ నైట్ లాభాలతో క్లోజ్ అయ్యి వరుసగా రెండో రోజు. S&P 500 వరుసగా రెండవ సెషన్. ఈ మధ్య చాలా వీక్గా ఉన్న ఇండెక్స్ ఇది. నిన్న లాభాలతో క్లోజ్ అయింది. అండ్ గోల్డ్ $3,000 పైన సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టెంటీ, రకరకాల అన్సర్టెంటీ, ట్రేడ్ వార్ అనేవ్వండి, టారిఫ్ వార్ అనేవ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ హౌతీస్ అనేవాళ్ళు యుఎస్ వెసల్స్ మీద పెట్టినటువంటి బ్యాన్ కానివ్వండి, వాటెవర్ చాలా అన్సర్టెంటీ ఉంది. కాబట్టి గోల్డ్ సేఫ్ హ్యావెన్ ఎసెట్ $3,000 పైన ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. డాలర్ ఇండెక్స్ వీక్గానే ఉంది, 103.46. సో ఈ ఇయర్ హై నుంచి 5 to 6% డౌన్. సో యుఎస్లో వస్తున్న వీక్ డేటా కూడా కొంతవరకు గోల్డ్ ప్రైస్ $3,000 పైన ట్రేడ్ కావడానికి, రికార్డ్ హై దగ్గర ట్రేడ్ కావడానికి కారణం చెప్పొచ్చు. మరొకటి OECD, వీళ్ళు G20 గ్రోత్ని బాగా తగ్గించారు. యుఎస్ అయితే 1.6% పెరగచ్చు అంటున్నారు ఈ కరెంట్ ఇయర్లో, అంటే 2025లో. ఇవన్నీ కారణాలు గోల్డ్ని పైన నిలబెట్టేందుకు. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే మార్చి నెల గత కొద్ది నెలలతో పోలిస్తే బెటర్గా ఉంది. బెటర్గా ఏంటి, బాగుంది. అసలు 21,800 చూసాం మనం ఈ మధ్య రీసెంట్లో. అక్కడ నుంచి 22,500కి వచ్చేసింది. 700 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీలో చూసాం. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా, ఎఫ్ఐఎస్ నిన్న కూడా 488 crores అమ్మారు. బట్ డిఐఎస్ 6,000 crores కొన్నారు. ఎఫ్ఐఎస్ క్యాష్లో అమ్మినా కూడా వాళ్ళు స్టాక్ ఫ్యూచర్స్లో, ఇండెక్స్ ఫ్యూచర్స్లో, F&Oలో కొనుగోలు చేశారు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఎఫ్ఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతోంది. సరే, నిన్న కొన్ని ఐపీఓల్లో మనకు లాక్ ఇన్ పీరియడ్స్ అయిపోయాయి. అది కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. ఈరోజు కూడా ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ వంటి IGI లాంటి కౌంటర్స్లో లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవుతోంది. సో అక్కడ కొంత వీక్నెస్ మనం గమనించవచ్చు. అయితే యూఎస్లో 10% కరెక్షన్ జరిగింది ఆల్మోస్ట్. అక్కడ నాస్డాక్, S&P డౌ జోన్స్ లాంటి ఇండిసెస్లో. కానీ అక్కడ నుంచి కొంత ఇప్పుడు రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ కూడా డిఫెన్స్లో పడిపోయాడు. ఇప్పుడు ఆయన మా దగ్గరికి అందరూ దేశాల నేతలందరూ వస్తున్నారు, మాకేమీ ఇబ్బంది లేదు, మేమంతా బాగున్నాం అని అందరికీ సర్ది చెప్పుకునే ప్రయత్నంలో పడ్డాడు. కాబట్టి ఆయన దూకుడికి డెఫినెట్గా కళ్ళెం పడింది. ఎందుకంటే మార్కెట్లు పడిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా కొంత బెంబేలెత్తాడనే చెప్పాలి. సో ఇప్పుడు ఇవాళ యుక్రెయిన్ రష్యా వార్ మీద ట్రంప్ పుతిన్తో ఫోన్ కాల్ మాట్లాడబోతున్నారు. అలాగే జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఫిస్కల్ ప్యాకేజెస్ని తయారు చేసుకుంటున్నాయి. చైనాలో మనం చూస్తున్నాం, ఒక అగ్రెసివ్ స్టిమ్యులస్ని ఇస్తున్నారు. అండ్ జపాన్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచబోతున్నారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి ఈక్వేషన్స్కి నిదర్శనాలు. ఇండియాలో అంటారా, మనకు నిన్న మ్యాక్రో డేటా ఒకవైపు పాజిటివ్గా ఉందని చెప్పాలి. ఎక్స్పోర్ట్స్ తగ్గాయి వరుసగా 4వ నెల. కానీ ట్రేడ్ డెఫిసిట్ కూడా 3.5 years లోకి వచ్చేసింది. ఫిబ్రవరి నెల ట్రేడ్ డెఫిసిట్ ఎక్స్పోర్ట్స్లో మనకు 30 ఐటమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ప్రధానంగా. వాటిలో 17 క్షీణిస్తున్నాయి, 17 క్షీణించాయి. ఇంపోర్ట్స్ కూడా 16% తగ్గాయి. అంటే ఇంపోర్ట్స్లో ముఖ్యంగా క్రూడ్ తగ్గింది. అలాగే గోల్డ్, సిల్వర్ అంటే సరే బాగా ప్రైసెస్ పెరిగాయి కాబట్టి ఆల్మోస్ట్ 55 to 60% ఇంపోర్ట్స్ తగ్గాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ తగ్గాయి. కోక్ లాంటివి 20% తగ్గాయి. ఇలా మనకు ఇంపోర్ట్స్ క్షీణిస్తున్నాయంటే కొంత ఎకానమీ స్లో అయిందేమో అనే ఒక స్లో అయింది. కాకపోతే ఇంపోర్ట్స్ ఇంతగా క్షీణించడం కూడా కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తం మీద అయితే ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది, అది ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం వల్ల మనకు కరెంట్ అకౌంట్, ఫిబ్రవరిలో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ కనిపించింది $20 billion మేరకు. బహుశా ఈ ఫుల్ ఇయర్కి సంబంధించి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంతకుముందు అనుకున్న దానికంటే బాగా తక్కువగా వచ్చే అవకాశం ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ ఫర్ ది మ్యాక్రో. అలాగే ట్యాక్స్ కలెక్షన్స్, అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ 16% పెరిగాయి. STT, మన స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ట్యాక్స్ అంకె, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 55% పెరిగింది. సో
సో అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ ఎంకరేజింగ్గా వచ్చాయి. ఇవన్నీ చూస్తే మ్యాక్రో ఇష్యూస్ ఒకటొకటిగా సర్దుబాటు అవుతున్నాయి, ఒకటొకటిగా ఈ క్షీణిస్తున్న వాటిని ప్రభుత్వం అడ్రస్ చేస్తోంది. ఈ మధ్య ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మనం లాస్ట్ వీక్ గమనించాం, చాలా కాలం తర్వాత $15 బిలియన్ పెరిగాయి. అంటే అక్కడ స్వాప్ మెకానిజం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు మ్యాక్రో పిక్చర్లో కొంత బెటర్మెంట్ కనిపిస్తోంది. దీన్నే మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటున్నాయి. సరే, ఎర్నింగ్స్ స్లో డౌన్, ఓవరాల్గా గ్లోబల్ అన్సర్టెంటీ, మనకు కార్పొరేట్ ఎర్నింగ్స్ తగ్గుతున్నాయి, లేదు గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గింది, క్యాపెక్స్ తగ్గింది, ఇలాంటి అంశాలన్నింటినీ మార్కెట్స్ ఇప్పుడు డిస్కౌంట్ చేసేసాయనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యాయంటే కొంతవరకు అయ్యాయని చెప్పాలి. నియర్ టర్మ్లో మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో చూడండి, మెటల్స్ 7.6% పెరిగింది ఇండెక్స్, PSU 7.3%, పవర్ 7%, క్యాపిటల్ గూడ్స్ 5%, ఆయిల్ అండ్ గ్యాస్ 4.8%, ఫార్మా 4.5%. ఒక ఐటీ మినహాయిస్తే మిగతావన్నీ కూడా మనకు పెరగడం చూసాం. సో ఇది మార్చి నెలలో మనకు కనిపించింది. గత 5 నెలలతో కంపేర్ చేస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 5 నెలలతో పోల్చి చూస్తే మార్చి నెల బెటర్గా ఉంది. ఇది కొనసాగుతుందా అంటే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను అనుకున్నా మనం ఫీలింగ్ వస్తుంది అనుకున్నాం, సో ఆ ఫీలింగ్ ఇప్పుడు బలపడుతోంది. కాబట్టి ఇండెక్స్ పరంగా మనకు ఆల్రెడీ కొంత అడ్వాన్స్మెంట్ అనేది కనిపించింది. ఇక రాబోయే రోజుల్లో మిడ్ స్మాల్ క్యాప్స్ పెర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ పెయిన్ అక్కడే జరిగింది. 30, 40, 50% కరెక్షన్స్ జరిగాయి అక్కడ. అవి బహుశా ప్రైసెస్ ఇప్పుడప్పుడే అంతగా హడావుడిగా పెరగకపోవచ్చు, కానీ ఆగుతాయి. ప్రైస్ ఫాల్ ఏదైతే ఉందో అది ఆగే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంత టైం వైజ్ కరెక్షన్ కూడా మేబీ కొనసాగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నుంచి మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, ఇక్కడ నుంచి కొనుగోళ్లు ప్రారంభించండి అని. సో కొనుగోళ్లు ప్రారంభించి ముందుకు వెళ్తే తప్పకుండా ఒక మంచి అడ్వాంటేజ్ నెక్స్ట్ మేబీ ఇఫ్ నాట్ ఇన్ ద నెక్స్ట్ 3 months or 4 months, బట్ రాబోయే 1 to 2 years కోసం మనం ఎప్పుడు రెడీగా ఉంటాం. కాబట్టి అటువంటి అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎనీవే మనకు నెక్స్ట్ 1 monthలో స్టార్ట్ అవుతాయి, లేదా 20 daysలో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి కొంతవరకు మనం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి. కొంత ర్యాలీ మిస్ అయ్యాం మనం, ముఖ్యంగా లార్జ్ క్యాప్స్లో 700 points ర్యాలీ నిఫ్టీలో మనం మిస్ అయ్యాం, ఎక్కువ మంది మిస్ అయ్యాం. కానీ ఇక్కడ నుంచి మిడ్ స్మాల్ క్యాప్స్ అంతగా పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి ఆ స్పేస్లో అవకాశాన్ని మనం వెతుక్కుంటూ ముందుకు వెళ్తే సత్ఫలితాలు వస్తాయి. అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి నిన్నటి లాభాల తర్వాత ఈరోజు కూడా మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. 150-160 points గ్యాప్ అప్ ఓపెనింగ్. సో FIS నిన్న సెల్లింగ్ చేసినప్పటికీ కూడా మన ఇండెక్స్లో మంచి గెయిన్స్ చూసాం. ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా? అండ్ ఇవాళ మంగళవారం అంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. మార్కెట్ విత్ అప్వర్డ్ బయాస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఖచ్చితంగా అన్నమాట కన్సాలిడేట్ అవుతుంది అని. అండ్ క్లియర్లీ మార్కెట్ అండ్ ఇంట్రాడే మూవ్స్ కూడా చూస్తే కనుక కన్సాలిడేషన్ కనిపించింది. హైయర్ లెవెల్ నుంచి ఇంట్రాడేలో మధ్యలో 70-80 points కరెక్ట్ అయినా కూడా ఇమీడియట్ గా రికవర్ అవుతా ఏ విధంగా సస్టైన్ చేసుకుంది, 22,500 ని నిలబెట్టుకోవడానికి ఎన్నిసార్లు అటెంప్ట్ చేసింది అనేది కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఒక టెంపరీ బాటమ్ అయితే ఫామ్ అయ్యింది. కానీ క్లియర్ కాన్ఫిడెన్స్ అన్నమాట 22,500 పైన 2-3 సెషన్స్ ఉండి మేబీ నియర్ టర్మ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 22,800 కూడా క్రాస్ అయితే 23,000 అటెంప్ట్ చేస్తుందని కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అదే నిన్న కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ ధైర్యం ఉన్నారు కాల్ ఆప్షన్ కొనొచ్చని కూడా అన్నాం. అయితే ఈ ఇష్యూస్ పక్కన పెడితే ఏం చేంజెస్ వచ్చినాయి, గ్రౌండ్ రియాలిటీ ఏమన్నా మారిందా ఈ కాన్ఫిడెన్స్ కంటే కనుక? ఎక్సెప్ట్ యుఎస్ ప్రెసిడెంట్ యాటిట్యూడ్ కాస్త సాఫన్ అవటం తప్పితే పెద్దగా వేరే చేంజెస్ అయితే లేవు. బట్ అక్కడ ఏదైతే మనం రిపీటెడ్ గా చెప్పామో ట్రంప్ గారి మ్యావరిక్ స్టెప్స్ అన్నమాట కాస్త ఓవర్ డన్. అమెరికన్ బిలియనర్స్ కూడా వాళ్ళ సంపద పెరిగిపోతా ఉంటే చూసుకోలేక వాళ్ళే గనక ఆ బిలియనర్స్ ప్రెషర్ పెడతారు ప్రెసిడెంట్ పైన అని చెప్పేసి ఏదైతే అనుకున్నామో స్లోలీ అది ప్రూవ్ అవుతుంది కూడా. ఓవరాల్ గా అమెరికాలో కాస్త స్టెప్స్ సాఫన్ అవ్వచ్చు. మేబీ ఒక ఇమిగ్రేషన్ ఇష్యూ పైనే ఎక్కువ తలమునకలు అయ్యి అనమాట. ఇటు ట్రేడ్ ఇష్యూస్ కాస్త సాఫన్ చేయొచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ రిజిడ్ గా ఏదైతే అపోజ్ చేస్తుందో అమెరికా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఓవరాల్ గా ట్రేడ్ $1.5 trillion కంటే కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, క్రాస్ ఇన్వెస్ట్మెంట్స్, EU కంపెనీస్ అమెరికాలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అమెరికాలో పెట్టిన అమెరికన్ కంపెనీస్ EUలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వాటి ట్రేడ్ వర్త్ నియర్లీ $7 trillion విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ ఎట్ ఆల్ అనమాట.
అది నేను అనుకోవటం ఇప్పుడు యుఎస్ రియలైజ్ అవుతాంది. తన కళ్ళు తనే పూడ్చుకున్నట్టు అవుతుందా అన్నట్టు కూడా ఫీలింగ్ స్లోలీ యుఎస్ లో ఖచ్చితంగా ట్రేడ్ దిగ్గజాలకి తెలుస్తోంది కూడా అన్నమాట. కాబట్టి చూడాలి ఇక్కడి నుంచి ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుందో. ఆయన ట్రంప్ గారు అనమాట ఈగో కిల్ అనమాట మూవ్స్ ఇట్లానే చేసుకుంటూ వెళ్తారా అనేది. అయితే వన్ మేజర్ జియో పొలిటికల్ ఇష్యూ ఏదైతే ఇందా మీరు కూడా మెన్షన్ చేసినట్టు అనమాట, ఉక్రెయిన్ వార్ ఇష్యూ పైన అనమాట పుతిన్ టీమ్ తోటి టాక్స్ గానీ అది ఏమన్నా తెరపడుతుందా అనేది చూడాలి. ఇట్ విల్ క్లియర్లీ లే పాత్ అనమాట, కాస్త స్టెబిలిటీ జియో పొలిటికల్ స్టెబిలిటీకి అన్నట్టు అనమాట. అయితే చూద్దాం ఈ గ్లోబల్ ఇష్యూస్ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతాయి అనేది. మన డొమెస్టిక్ ఇష్యూస్ కి వస్తే మాత్రం డైరెక్ట్ ట్యాక్స్ నెంబర్స్ హైలీ పాజిటివ్ గా ఉన్న ఒక్క మైల్డ్ కన్సర్న్ నిన్న హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం జంప్ అయింది. మార్జినల్లీ జంప్ అయినా కూడా స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఫర్మ్ అనేది అనమాట చూడాలన్నమాట హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడాలి. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఎకానమీ కాస్త రివైవల్ పాత్ లో ఉంది కాబట్టి అనమాట ఈ ట్యాక్స్ కలెక్షన్ నెంబర్స్ కూడా, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ మనకు తెలుసు అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది అనమాట. అండ్ క్లియర్లీ రూపాయి కూడా థర్డ్ సక్సెసివ్ డే అప్రిషియేట్ అయింది. 86.81 దగ్గర నిన్న క్లోజ్ అవటం చూసాం. అంత ఫర్మ్ గా అనమాట 3 సక్సెసివ్ డేస్ ఇంప్రూవ్ అయ్యిందంటే కూడా అనమాట మేబీ కాస్త కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతోంది. బట్ అనదర్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, నిన్న హౌతీ రిబల్స్ పైన రష్యన్ అమెరికన్ అటాక్స్ తర్వాత క్రూడ్ ధరలు కొంచెం ఫర్మ్ అప్ అయింది. కాబట్టి క్రూడ్ ధరలు ఫర్మ్ అప్ అవ్వకుండా ఇదే లెవెల్స్ లో ఉండి రూపాయి గనక స్ట్రెంత్ అయితే నేను అనుకోవటం ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ ద కంట్రీ ఆల్సో అండ్ మన ఎకానమీకి కూడా. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా కీలకమైన ఇది సపోర్ట్ మాత్రం రియల్లీ ఇప్పుడు 22,500 అవుతుంది. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత కూడా అది నిలబెట్టుకోవటమే కీలకం అవుతుంది. నిన్న అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ 23,500 దగ్గర కూడా హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైలప్ అయింది. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. 23 ఎట్లానూ అటెంప్ట్ చేస్తాం, 23,500 పైన దృష్టి పెడదాం అన్నట్టు బుల్స్ ఏమన్నా కన్నేశారా అనేది కూడా చూడాలన్నమాట. బట్ నిన్న దాదాపు 1 కోటి కాంట్రాక్ట్స్ అనమాట 23,500 దగ్గర పైలప్ అయ్యి అది అబ్జర్వేషన్. అయితే ఇటు ఫండ్స్ ఫ్లో ఎట్లా ఉంది, ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ అమ్ముతానే ఉన్నారు, ఇటు డిఐఎస్ ఏమో కొంటానే ఉన్నారు. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మోడరేట్ గానే ఉందని చెప్పేసి అని అనాలి. అంటే లాస్ట్ 1 వీక్ లో జరిగిన ఈవెంట్స్ కి ఇప్పటికి చూస్తే నిన్న కాస్త ఎక్కువ అన్నారని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 4,500 కోట్ల వరకు అన్నారు. బట్ ఈక్వల్లీ అగ్రెసివ్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 6,000 కోట్ల వరకు కొనటం కూడా మనం చూసాం. వాళ్ళ నెట్ షార్ట్స్ మాత్రం తగ్గించుకున్నారు. నిన్న 1.7 lakh crores కి తగ్గింది. 1.84 lakh crores దగ్గర నుంచి వాళ్ళ నెట్ షార్ట్స్. దట్ ఈస్ వన్ పాజిటివ్. నేను అనుకుంటాం కపుల్ ఆఫ్ డేస్ లో మేబీ వాళ్ళ నెట్ షార్ట్స్ అనమాట బిలో 1.5 lakh crores కూడా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అయితే పుట్ కాల్ రేషియో హైలీ ఫర్మ్ గా ఉంది, బుల్స్ ఫేవర్ తోనే 1 పైన నిలబడతా ఉంది. థర్డ్ సక్సెసివ్ డే 1.05 దగ్గర నిలబడింది. విక్స్ అనమాట మార్జినల్ గా పెరిగిన స్టిల్ బిలో 13.5 ఉంది కాబట్టి అది కూడా బుల్స్ ఫేవరబుల్ అనే అనుకోవాలి. రీసెంట్లీ కరెక్ట్ అయిన స్టాక్స్ కొన్నిట్లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా బిల్డప్ అవటం చూసాం. పాలసీ బజారు, క్యాంప్స్, గాడ్రేజ్ కన్స్యూమర్ అలాంటి స్టాక్స్ లో అనమాట. అయితే ఫ్రెష్ షార్ట్స్ ఎక్కడన్నా పడినాయి అంటే గనక మోతీలాల్ ఫైనాన్స్, టాటా టెక్, ఏయూ బ్యాంక్ కిటాగర్ లో ఫ్రెష్ షార్ట్ సెల్లింగ్ అయితే అయింది. డెలివరీ ఎక్కడ కనిపించిందంటే క్లియర్లీ రిపీటెడ్ గా మనం చెప్తానే ఉన్నాం చాలా సార్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ అండ్ నిన్న కొత్తగా సింజిన్, ఈ స్టాక్స్ లో డెలివరీ బయింగ్ బాగా అయింది. హెచ్డిఎఫ్సి, కోటక్ మేబీ నెక్స్ట్ 6 months అవుట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ స్టాక్స్ అవ్వచ్చు లార్జ్ క్యాప్ లో. అదైతే గుర్తుంచుకోవాలి. ఫ్రెష్ గా బ్యాన్ లిస్ట్ లో కొత్తగా అయితే యాడ్ అవ్వలేదు. ఆ సేమ్ లాస్ట్ 5 స్టాక్స్ ఉన్నాయన్నమాట. బిఎస్సి, హిందూస్థాన్ బ్యాంక్, హిందుస్థాన్ కాపర్, మన్నాపురం ఫైనాన్స్, సేల్ అనమాట. ఆల్ ఇన్ ఆల్ ఒక 7-8 days నుంచి మనం చెప్తానే ఉన్నాం టైం టు బై. బట్ ఓన్లీ థింగ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ ట్రాంచెస్ లో కొనండి. 1000 కొందాం అనుకుంటే కనుక 200 ఒకసారి అట్లా కొనుక్కుంటా వెళ్ళండి అని చెప్పేసాను. లార్జ్ క్యాప్స్ లోనే ఇప్పటికీ స్టిక్ కొమ్మంటాను. మిడ్ క్యాప్స్ లో లార్జ్ మిడ్ క్యాప్స్ కి స్టిక్ కొమ్మంటారు. లైక్ సే వరుణ్ బెవరేజెస్ కానీ అలాంటి స్టాక్స్ అనమాట. డెఫినెట్లీ ఇక్కడ నుంచి రికవర్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అండ్ మేబీ ఈవెన్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ ఇలాంటి ఏవైతే కరెక్ట్ అయినాయో బాగా రీసెంట్లీ ఆ స్టాక్స్ కూడా కాస్త జంప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇండివిజువల్ గా చూస్తే లైమ్ లైట్ లో ఉండగలిగే స్టాక్స్ కూడా ఇవాళ కేర్ఫుల్ గా చూస్తే గనక
ఇన్వెస్టింగ్, ఎందుకంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ 1 డేలో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ 11,000 crores వరకు రేస్ చేయగలిగారంటే ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. మార్కెట్ రేట్ కంటే కూడా కాస్త స్లైట్లీ హయ్యర్ రేట్ అయినా సరే 1 డేలో అంత హ్యూజ్ అమౌంట్ రేస్ చేయగలిగారంటే కాస్త బ్యాంక్ స్టెబిలిటీకి నియర్ టర్మ్ లో భయం లేదు అని చెప్పేసి అయితే అనుకోవాలి. వేరే అదర్ స్టాక్స్ లో చూస్తుంటే చిన్న స్టాక్స్ లో మేబీ రేమండ్ లైఫ్ స్టైల్ ఒకటి ఇంపాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇటు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని అట్టి రీప్లేస్ చేస్తుంది కాబట్టి నిఫ్టీ 500 లాట్లో పాజిటివ్ గా ఉండొచ్చు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను. ఆచి తూచి సెలెక్టివ్ బయింగ్ ఇన్ ట్రాంచెస్ బై చేయమని చెప్పేసి కూడా అంటాను. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? గుడ్ మార్నింగ్ అండి. మార్కెట్స్ నిన్న మంచి లాభాలు ఆర్జించాయి. రీసెంట్ టైమ్స్ లో డీసెంట్ క్యాండిల్ మనం ఫార్మేషన్ నిన్న చూసాము. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఫార్మేషన్ వచ్చింది నిన్న. ఓపెన్ లో సేమ్ రికార్డ్ అయ్యి అక్కడ నుంచి మార్కెట్ మంచి ర్యాలీ చేసింది. ప్రారంభంలో కొంచెం లాభాలు ఎక్కువ ఉన్నప్పటికీ మళ్ళీ 111 పాయింట్లతో పాజిటివ్ గా సరిపెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కన్సాలిడేషన్ నుంచి బయటపడే అవకాశం ఉందండి. లాస్ట్ 7 days నుంచి మనకి మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతున్నాయి ఒకే జోన్ లో. ఆ జోన్ లోంచి ఈ రోజు బయటపడే ఛాన్సెస్ కొంచెం క్లియర్ గా కనిపిస్తున్నాయి. గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగే అవకాశం, అట్లాగే నిఫ్టీ కూడా అదే చెప్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక 100 పాయింట్స్ కనుక పెరిగినట్లయితే ఇక్కడ నుంచి మనకి 20 days మూవింగ్ యావరేజ్ 22,601 దగ్గర ఉంది. సో ఆ ప్రైస్ లెవెల్ దాటిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న హడ్డిల్ ఉందండి, 22,828. అదేంటంటే ప్రీవియస్ గా కన్సాలిడేషన్ అయిన జోన్, ఆ జోన్ కూడా కనుక క్రాస్ అయినట్లయితే ఇంకా అక్కడ నుంచి మార్కెట్ స్మూత్ గా సేల్ అయ్యే అవకాశం ఉంది అప్వర్డ్ డైరెక్షన్ లో. కాబట్టి నెక్స్ట్ క్రూషియల్ గా మనం చూడాల్సింది 22,828 అని చెప్పుకోవాలి. మొత్తం మీద మార్కెట్ బ్రెత్ బాగుంది. నిన్న కూడా 279 స్టాక్స్ నిఫ్టీ 500 లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం, 219 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాము. మొత్తం మీద ఈ కన్సాలిడేషన్ నుంచి బయటకి క్లియర్ గా వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సో 20 days అనేది మనకి ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్, అలాగే బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ ఈ ఎస్ఎంఈ. సో అది క్రాస్ అయ్యే అవకాశాలు మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకా సపోర్ట్స్ పరంగా చూస్తే 22,250 అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో, రీసెంట్ రేంజ్ ఏదైతే ఫార్మేషన్ అయిందో దాని లో వచ్చేటప్పటికి 22,250 అది మంచి సపోర్ట్ గా మార్కెట్ కనిపిస్తుంది. కానీ నిన్న పుట్స్ రైటింగ్ కనుక చూస్తే 22,500 దగ్గర హైయెస్ట్ అయింది. సో అది కూడా బలంగా, అంటే మార్కెట్ బలంగా ఉండడానికి కారణం కావచ్చు ఈ రోజు రేపు. 22,500 ఇమీడియట్ గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది మార్కెట్ కి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కాల్ సైడ్ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లే కాల్ హైయెస్ట్ రైటింగ్ 22,850 దగ్గర జరిగింది. అంటే ఇంకా బేర్స్ కి లాస్ట్ హోప్ అనమాట. 22,850 దగ్గర అవుతుంది, ప్రీవియస్ కన్సాలిడేషన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆగిపోతుందని ఒక హోప్ తో వాళ్ళు అక్కడ బిల్డ్ చేయడం జరిగింది. మోస్ట్లీ అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో మొత్తం మీద ఒక మంచి జోన్ లోకి మనం వెళ్తున్నట్టు అర్థం అవుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ చూసామండి. రీసెంట్ టైంలో మనకి భారీ ఫాల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా వచ్చినప్పటికీ మిగతా బ్యాంక్ సపోర్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ని అరికెట్టాయి. మొత్తం మీద అక్కడ నుంచి మనం దాదాపు ఒక 800 పాయింట్ల రికవరీ లో నుంచి, స్వింగ్ లో నుంచి ఒక 800 పాయింట్స్ రికవరీ చూసాము. వరుసగా ఒక 4 నెలల డౌన్వర్డ్ జర్నీ తర్వాత మార్కెట్స్ కోలుకుంటున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా 20 days మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసుకొని పైకి వెళ్తుంది. అట్లాగే ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయండి. ఎందుకంటే అది దగ్గరలోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 48,750 క్రాస్ అయితే ఫాలింగ్ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసుకుని ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా ఉన్నాయి. సపోర్ట్ పరంగా చూస్తే ఇమీడియట్ గా మనకి 48,000 దగ్గర మంచి సపోర్ట్స్ ఉంది. ఓకే, న్యూ లిస్టింగ్స్ నిన్న మనకు లాక్ ఇన్ పీరియడ్ క్లోజ్ కావడం గురించి మాట్లాడుకున్నాం. ఐకేఐ ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇది నిన్న లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ కావడంతో సుమారుగా 229 crores ట్రేడెడ్ వాల్యూ జరిగింది. 12% నష్టపోయింది స్టాక్. మొబిక్విక్ 9% నష్టపోయింది. కానీ విశాల్ మెగామార్ట్ 2% పెరిగింది. సాయి లైఫ్ సైన్సెస్ 1% పెరిగింది, ఈవెన్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా. ఈరోజు ఇందాక మార్నింగ్ అంటున్నట్లుగా ఐజీఐ లాక్ ఇన్ పీరియడ్ క్లోజ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది.
చూద్దాం స్టాక్ ఏమన్నా సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అవుతుందా. అలాగే ఇంకా చాలా ఐపీఓస్ ఈ నెలాఖరు లోపల మనకు న్యూ లిస్టింగ్స్లో లాక్ ఇన్ పీరియడ్స్ కంప్లీట్ అవుతున్నాయి, గమనించాల్సినటువంటి అంశం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా కాలర్ని తీస్తున్నాం. హలో, సరే, శ్రీనివాస్ చౌదరి మెయిల్ పంపించారు. ఆయన మన ప్రోగ్రాం రెగ్యులర్గా చూస్తారు, అభిమానిస్తున్నారు. సంతోషం, ధన్యవాదాలండి. 5,000 షేర్లు జొమాటో 260 రూపాయలు తీస్తున్నారు. ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు, జొమాటో యాడ్ చేయొచ్చా? లేదండి, ఇమీడియట్ గా అయితే వద్దని చెప్పేస్తానే అంటాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం కంపెనీ అనమాట, బ్లింకిట్ దీంతో రిజల్ట్స్ తోటి ఏ విధంగా జంప్ అయ్యి అండ్ ఇటు నిఫ్టీ ఇట్లో కూడా ఎంట్రీ కొట్టేపాటికి అనమాట ఏ విధంగా స్టాక్ 300 దాకా కూడా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి దాదాపు 30% పైన స్టాక్ కరెక్ట్ అయింది. అయితే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ సేమ్ రీసెంట్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది సస్టైన్ చేసుకుంటుందా, ఏమన్నా వీకెన్ అవుతుందా, ఇవన్నీ చూడండి. ఫ్రెష్ గా మాత్రం బయింగ్ చేయొద్దు అంట జొమాటో. అండ్ ఈవెన్ స్టాప్ లాస్ కూడా వెరీ స్ట్రిక్ట్లీ అరౌండ్ 184, 185 ఆ లెవెల్స్ లో స్టాప్ లాస్ కూడా పెట్టాలన్నమాట. ఎందుకంటే అంత లార్జ్ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఈ ఫెటాల్ ఎనీ నెగిటివ్ సర్ప్రైజ్ వస్తే కనుక రిజల్ట్ అయినప్పుడు స్టాక్ కెన్ గో బ్యాక్ టు ఇట్స్ 52 వీక్ లో అని చెప్పేసి కూడా కాషన్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. సార్, అది నేను ఐనాక్స్ ఇండియా రైట్ గెయిన్ ప్రికాల్ హోల్డ్ చేస్తున్నాను సార్, మోర్ దాన్ లైక్ 1 year. వీటన్నిటిలోనూ నేను కొంచెం లాస్ లో ఉన్నాను. సో వీటిని హోల్డ్ చేయొచ్చా లేదా ఇంకా యాడ్ చేయొచ్చా ఈ డిప్స్ లో, లేదా సెల్ చేయాలా? హోల్డ్, యాడ్ ఆర్ సెల్ ఐనాక్స్ ఇండియా అండ్ ప్రికాల్. రెండు కూడా హోల్డ్ అని అంటానండి. ఐనాక్స్ ఇన్ఫాక్ట్ ఫ్రెష్ బయింగ్ ఎవరైనా అటెంప్ట్ చేస్తానంటే కూడా కరెంట్ లెవెల్స్ లో అటెంప్ట్ చేయమంటాను. ఎందుకంటే హిస్టారికల్ గా 53, 54 పిఈ కంటిన్యూస్ గా మెయింటైన్ అయింది ఒక 2 years. అలాంటిది ఇప్పుడు బిలో 40 పిఈ కూడా దొరుకుతుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వాస్ గుడ్ అనమాట. కాబట్టి స్టాక్ ఇక్కడ నుంచి జంప్ అవడానికి స్కోప్, టెక్నికల్ బౌన్స్ బ్యాక్ మేబీ అప్ టు 1150 కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ హోల్డ్ అంటానండి. బికాల్ ఫ్రెష్ బయింగ్ కాకపోయినా యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంటాను. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, అందుకని హై నుంచి తగ్గింది. కానీ బట్ డెఫినెట్లీ స్టాక్ వన్ ఆఫ్ ద బెటర్ ఆటో యాన్సిలరీ స్టాక్. ఆటో యాన్సిలరీ స్పేస్ లో ఎక్స్పోజర్ తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా తీసుకునే స్టాక్ ప్రికాల్ అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు సార్. బెంగళూరు నుంచి అడగను సార్, నెక్స్ట్ టైం బెంగళూరులో వర్క్ షాప్ పెట్టండి సార్. ఓకే, ట్రై చేద్దాం, కండక్ట్ చేద్దాం. సార్, నా దగ్గర విప్రో ఉన్నాయి సార్. విప్రో 170 రూపీస్ లో ఉన్నాయి సార్. ఈ మధ్య బాగా తగ్గుతూ ఉంది. సో కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ విప్రో? అండ్ అదర్ టూ ఆర్ ఇరేడా అండ్ సెంట్రల్ బ్యాంక్. 30% లాస్ లో ఉంది సార్. సో ఐ హావ్ 1000 క్వాంటిటీ, బోత్ ఆఫ్ దెమ్ 30% లాస్ లో ఉన్నాను. ఇరేడా, సెంట్రల్ బ్యాంక్ 30% లాస్ లో ఉన్నారు. ఈ రెండు కూడా. విప్రో అయితే ప్లస్ లోనే ఉన్నాను కాబట్టి తగ్గుతూ ఉంది. ఎగ్జిట్ అవ్వమంటే విప్రో మీరు 170లో ఉన్నారు, ఇప్పుడు 260 ఉంది. రామకృష్ణ గారు, హోల్డ్ చేయొచ్చా విప్రో? సో విప్రో అయితే హోల్డ్ చేయాలండి. ప్రస్తుతం కొంచెం ఫాల్ కనిపించింది. ఐటీ ఇండెక్స్ లో ఫాల్ విప్రో కూడా పట్టడానికి కారణమైంది. రీసెంట్ క్వార్టర్స్ లో మంచి నెంబర్స్ ఇచ్చారు, ఫండమెంటల్ గా కూడా బాగుంది. కాదు టెక్నికల్ గా మార్కెట్ వీక్నెస్ లో ఈ స్టాక్ కూడా ఫాల్ అవటం చూసాము. అయినప్పటికీ ఇది ఒక రైజింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను, యాడ్ చేయొద్దండి ప్రస్తుతానికి. కొంచెం మళ్ళీ కోలుకొని అబౌట్ 280 వచ్చినప్పుడు యాడ్ చేయమని. కుటుంబరావు, ఇరేడా అండ్ సెంట్రల్ బ్యాంక్, ఈ రెండు ఏం చేయొచ్చు? సెంట్రల్ బ్యాంక్ అయితే కనుక డైవర్స్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఇటు నేను అనుకోవటం హోల్డ్ చేయాలి. కరెంట్ లెవెల్స్ అయితే కనుక అమ్మకూడదు అనమాట. ఒక కంబ్యాక్ ర్యాలీ అయితే ఉండొచ్చు. ఇరేడా మాత్రం కంటిన్యూస్ గా వీక్నెస్ చూపిస్తుంది డిస్పైట్ అనమాట. ఇప్పుడు ఎఫ్ఎండోలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం చూసాం ఫ్రెష్ గా షార్ట్స్ కూడా ఎట్లా బిల్డప్ అయ్యాయి అనమాట. స్టాక్ క్లోజర్ టు 52 వీక్ లోనే నడుస్తుంది. రియల్ స్ట్రెంత్ ఇరేడాలో తిరిగి రావాలంటే మాత్రం డెఫినెట్లీ 150 పైన కపుల్ ఆఫ్ సెషన్స్ నిలబడితే కానీ రాదనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈ స్టిల్ ఇన్ సెల్ అండ్ ర్యాలీస్ మోడ్ లో ఉంది. క్లోజర్ టు 160 షుడ్ సెల్ అనమాట. బట్ ఆల్రెడీ బై చేసి నష్టంలో ఉన్నారు కాబట్టి ఈ లెవెల్లో అయితే హోల్డ్ చేయమంటే వెయిట్ ఫర్ ద క్వార్టర్లీ రిజల్ట్. ఓకే,
రైట్, మరొక కాలర్. సార్ నమస్కారం అండి, వసంత్ కుమార్ గారు. రమేష్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి అండి. నమస్తే, చెప్పండి. సార్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఒకటిను జేబీఎం ఆటో కొంచెం 2-3 ఇయర్స్ ఒరిజిన్ కోసం తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రేట్లో? పెర్సిస్టెంట్ అయితే తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవచ్చు. జేబీఎం ఈ ఎలక్ట్రిక్ బస్సెస్లో ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్న కంపెనీ. కుటుంబరావు కొనొచ్చా జేబీఎం ఆటో? లేదండి, బిజినెస్ డైనమిక్స్ మారిపోతున్నాయండి. నేను నిన్న కూడా మనం ఎవరో ఎలక్ట్రా అడిగితే కనుక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అనమాట మనం. ఎందుకంటే ఇప్పుడు పర్చేజెస్, యాక్చువల్ బస్సెస్ పర్చేజెస్ కాకుండా లీజ్ అండ్ ఆపరేట్ లో ఏ విధంగా నడుస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ బిజినెస్ మోడల్ ఎట్లా ట్వీక్ చేస్తున్నాయి అనేది మనం చూసాం. కాబట్టి నేను అనుకోవటం లాస్ట్ 2 to 3 years లో ఉన్న మార్జిన్స్ ఈవీ బస్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇప్పుడు ఉంటాయా అని చెప్పేసి అయితే అనుకోండి. అండ్ అందుకనే ఆల్రెడీ మార్కెట్ రియలైజ్ అయింది. జేబీఎం ఆటో కూడా 52 వీక్ లోకి వచ్చేసింది. అక్కడ 1000+ ఉండే స్టాక్ ఇప్పుడు ఓన్లీ అరౌండ్ 493 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది, స్టిల్ 52 వీక్ లో దగ్గర. నేను అనుకోవటం యాజ్ ఆఫ్ నౌ ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాత కానీ ఆర్ ఫ్రెష్ న్యూస్ ఫ్లో ఈ సెక్టర్ లో వచ్చే వరకు మాత్రం నేను అనుకోవటం ఫ్రెష్ గా అటెంప్ట్ అయితే చేయకూడదు. పర్సిస్టెంట్ మీరు అన్నట్టు ఐ విల్ అగ్రీ విత్ యువర్ వ్యూ. డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ దిస్ వీక్నెస్. ఓకే, ఎవరు మాకు తేజస్ నెట్వర్క్స్ ఎక్కడైనా కోలుకుంటుందా? మహేష్ అడుగుతున్నారు. 650కి వచ్చేసింది, మనం 600 అనుకున్నాం. కుటుంబంలో 600 కూడా కనిపిస్తుందా? నువ్వు మోర్ దాన్ నెసరీ స్టాక్ అయితే పట్టడం జరిగిందండి. 655 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతోంది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు పిఈ వైజ్ చూస్తే కూడా అట్రాక్టివ్ పిఈ అయిపోయింది. ఆ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ లో జనరల్లీ న్యూ జనరేషన్ స్టాక్స్ కి 28-30 పిఈ అనమాట. లో పిఈ చేసుకున్నా కూడా 28-30 ఉంటుంది. తేజాస్ హెస్ కమ్ డౌన్ టు 70. కాబట్టి ఎట్ కరెంట్ లెవెల్స్ మాత్రం ఐ వుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ కానీ నాట్ సెల్లింగ్. మొన్న ఆ మధ్య 600 అన్నప్పుడు అవాక్కయ్యారు ఒక ఆయన. ఎవరు అవాక్కు కాస్త వాక్కు ఫలించింది ఇప్పుడు. సరే చూద్దాం, 600 వరకు వస్తే అప్పుడు కొనండి. ఆ లెవెల్ నుంచి కొంచెం సపోర్ట్ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. $150 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ. సెన్సెక్స్ కూడా 400 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఇక మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నేను జైన్ ఆగ్రో ఆర్గానిక్స్ గురించి సార్, ప్లస్ హిమాద్రి స్పెషాలిటీ సార్, ఈ రెండింటి గురించి కుటుంబరావు గారిని అడగడం సార్. నేను 2008లో కొన్నాను సార్ అవి. హిమాద్రి స్పెషాలిటీ ఒకటి, ఇంకోటి ఏదన్నారు? జైన్ ఆగ్రో ఆర్గానిక్ సార్. జయంత్ ఆగ్రో 2008లో కొన్నాను సార్. 2008 సంవత్సరమా రేటా? రేటుగా సార్, కొన్ని సార్, డేట్ సార్. 2008లో అంటే 17 సంవత్సరాల క్రితం కొన్నారు, అంతేనా సార్? దాదాపు 20 అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? జయంత్ ఆగ్రో సార్ అప్పటి నుంచి. అంటే అంత లాంగ్ పీరియడ్ మీరు వెయిట్ చేస్తున్నారంటే ఐదర్ డార్మెంట్గా పక్కన పడేసి ఉంచారు, లేదంటే ట్రాక్ చేస్తూ కూడా ఏమీ చర్య తీసుకోలేదు, నిశ్చేష్టలుగా ఉన్నారు. అంతే సార్. అలా ఉండకూడదు కదా, మార్కెట్లో ఎప్పుడు స్టాక్ ప్రైస్ మూమెంట్స్ చూసుకుంటూ ఉండాలి, చూసి యాక్షన్ తీసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇవేమీ చాలా సూపర్ కంపెనీలు అంటే బ్లూ చిప్ కంపెనీస్ కావు కదా అలా వదిలేసి ఊరుకోవడానికి. హిమాద్రి స్పెషాలిటీ ఏ రేట్లో కొన్నారు? అది 90 కిలోల్లో అప్పుడు 20 రూపాయలు కొన్నాను సార్. 10 సైడ్ సార్, అది 20 రూపాయలు కొన్నారు. 10 సైడ్ 2000 సార్, అప్పుడు 100 షేర్లు. ఏంటో మీ వాయిస్ అసలు ఎంత మాత్రం వినపట్లేదు. సరే, సార్ అది ఎనీవే, కుటుంబరావు హిమాద్రి స్పెషాలిటీ కొన్నారు, జయంత్ ఆగ్రో ఉన్నాయి ఆయన దగ్గర. హిమాద్రి స్పెషాలిటీ కంపెనీ బాగానే చేస్తుందండి. ఓవరాల్ గా మార్కెట్ వీక్నెస్ తోటే కరెక్ట్ అయింది కానీ, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ వీళ్ళు కొన్ని పార్ట్స్ కెమికల్స్ అనమాట ఇటు ఈవీ స్పేస్ కంట్రిబ్యూట్ చేయటం, స్టాక్ అనమాట స్టూపెండస్ ర్యాలీ వచ్చి దాదాపు 600 దాకా వెళ్ళటం కూడా మనం చూసాం. ఇప్పుడు కరెక్ట్ అయింది కానీ, బట్ డెఫినెట్లీ స్టాక్ విల్ రికవర్. ఇప్పుడు అట్రాక్టివ్ పిఈ 35-36 కూడా వచ్చింది. హోల్డ్ అంటాను, ఫ్రెష్ గా కొనకూడదు కానీ బట్ హోల్డ్ అని అంటాను. సీ ద ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ అండ్ దెన్ టేక్ ఏ డెసిషన్ అని చెప్పేసి అని అంటాను.
జయంత్ అగ్రో మాత్రం ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ అండి. యాక్చువల్ గా స్పెషాలిటీ కెమికల్స్ లో ఆయనకి మధ్యలో మరి ఇన్ని సంవత్సరాల క్రితం కొన్నారంటే 2-3 టైమ్స్ అన్నా కూడా మెగా రిటర్న్స్ ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చింది. మరి చేసినట్లే స్టాక్ స్ప్లిట్ కూడా ఒకటి 5 రూపీస్ పేడప్ అయింది. ఆయన కమ్ స్ప్లిట్ కొన్నారా ఎక్స్ అనేది తెలియదు. ఈ కంపెనీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాస్టర్ డెరివేటివ్స్, అంటే మన ఆముదపు గింజల నుంచి వచ్చే ఆయిల్ కానీ దాని నుంచి చేసే కెమికల్స్ లో వరల్డ్ లీడర్షిప్ ఉంది. చాలా మంది తెలియదు అనమాట. అది ఇండియన్ కంపెనీ అయ్యుండి క్యాస్టర్ డెరివేటివ్స్ లో కపుల్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో వరల్డ్ ప్రైజెస్ కూడా ఈ కంపెనీ డిక్టేట్ చేయగలిగే స్థాయికి ఎదిగిన కంపెనీ అనమాట. హోల్డ్ అని అంటాను లాంగ్ టర్మ్ లో, బట్ ఎప్పటికప్పుడు స్టాక్ 400 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు కరెక్ట్ కూడా అవుతుంది. ఆ టైం అప్పుడు పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సౌత్ వెస్ట్ పెనాకిల్ పీటీసీ ఈ స్టేజ్ లో ఎంటర్ అవ్వచ్చండి? ఏమండి? సౌత్ వెస్ట్ పెనాకిల్ పీటీసీ. పీటీసీ ఇండస్ట్రీసా, పీటీసీ ఇండియానా? పీటీసీ ఇండస్ట్రీస్ అండి. సరే, ముందుగా మన రామకృష్ణ గారు, పీటీసీ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చు? పీటీసీ ఇండస్ట్రీస్ రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ మంచి బౌన్స్ కనిపించిందండి స్టాక్ లో. 12,690 దగ్గర ఒక బై సిగ్నల్ కూడా ఫార్మేషన్ వచ్చింది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి, ఫ్రెష్ గా కూడా బై చేయొచ్చు అనిపిస్తుంది. సౌత్ వెస్ట్ పెనకిల్ ఎక్స్ప్లోరేషన్, వీళ్ళు డ్రిల్లింగ్ ఎక్స్ప్లోరేషన్ ఇవన్నీ చేస్తారట, కోల్ మినరల్స్ ఇలాంటివి. కొనుక్కోవచ్చా కుటుంబరావు? ఏమీ పెద్ద విశేషం అయితే ఏం కనపడలేదు. స్పెక్యులేటివ్ బెట్ అండి, అందుకని చెప్పేసాను అనమాట. బట్ ఈ కంపెనీ మోర్ దాన్ దట్ అనమాట. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా అనమాట ఒరిస్సాలో అక్కడెక్కడ కూడా బిడ్ చేసి తీసుకున్నది అనమాట. కాబట్టి నేను అనుకోవటం స్టాక్ అయితే ఫార్మర్లీ ఎక్స్ప్లోరేషన్ పెట్టారు, కానీ ఇప్పుడు ప్లెయిన్ సౌత్ వెస్ట్ పెనాకిల్ అని ఏదైతే కనుక మనం అంటున్నామో మోర్ ఇన్ ఇన్ఫ్రా కంపెనీ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది కూడా కేర్ఫుల్ గా చూడమంటాను. ఎక్కువగా షార్ట్ డ్యూరేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి అనమాట రిస్కీ బెట్ అవుతుంది. అట్ కరెంట్ లెవెల్స్ 100 లో తీసుకున్నా కూడా యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 80. ఓన్లీ అడ్వాంటేజ్ స్టాక్ ఈ స్టిల్ 10 రూపీస్ పేడప్. జార్ఖండ్లో కమర్షియల్ కోల్ మైనింగ్ ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కోల్ ప్రొడక్షన్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారన్న సమాచారం కనిపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ జరిగి ఇవి అమల్లోకి వచ్చి అవుతాయా లేదా ఇవన్నీ అన్సర్టనిటీస్. ఇటువంటి స్టాక్ జోన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి సౌత్ వెస్ట్ పెనకల్ ఎక్స్ప్లోరేషన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నేను గుడివాడ నుంచి మాట్లాడుతున్నా సార్. గుడివాడ నుంచి? ఓకే. ఏంటి కొడాలి నాని బాగున్నారా? లేదు సార్. బాగాలేడా? లేదు సార్. భయంగా బ్రతుకుతున్నాడేమో. అవును సార్. ఓకే, మీ పేరు? సార్ రాజు సార్. రాజు, అడగండి రాజు. సార్ నేను అనంతరాజులను ఈఫాక్ట్ డ్యూరబుల్ హై రేట్ లో కొన్నాను సార్. అనంతరాజు 850లో కొన్నాను సార్. ఈఫాక్ట్ డ్యూరబుల్ 650లో కొన్నాను సార్. ఓకే, హోల్డ్ చేయాలా ఏం చేయాలా? హోల్డ్ చేయాలా ఏమిటి? రెండు కూడా అలాంగ్ విత్ అదర్ మిడ్ క్యాప్ కంపెనీస్ వీక్ అయ్యాయి. పెద్దగా వీటికంటూ ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఏమి కనపట్టలేదు. సరే, హోల్డ్ చేయొచ్చా లేదా కుటుంబరావు? కరెంట్ వాల్యుయేషన్ రీసెంట్ కరెక్షన్ తర్వాత అయితే హోల్డ్ చేయమంటా కానీ అమ్మద్దని చెప్పేసి అంటానండి. కాస్త పేషెన్స్ కావాలి, ఎందుకంటే పెరిగేటప్పుడు ఎంత స్పీడ్ గా పెరిగినాయో ఎంత వాల్యుయేషన్స్ ఇప్పుడు కరెక్ట్ అయ్యేటప్పుడు వెరీ షార్ట్ టైం ఫ్రేమ్ లో కరెక్ట్ అయ్యాయి. కాబట్టి మేబీ నేను అనుకోవటం మాత్రం ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాగా అనమాట. రిలీఫ్ ర్యాలీస్ Q4 రిజల్ట్ తర్వాత ఈ లార్జ్ మిడ్ క్యాప్స్ అన్నిట్లో కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. హోల్డ్. బుల్ మార్కెట్కి బేర్ మార్కెట్కి తేడా ఏంటంటే 1000 రూపాయలు 900 రూపాయలు దగ్గర అనంతరాజు క్రేజీగా ఎగబడి కొన్నారు. బుల్ మార్కెట్ కాబట్టి అంత 1000 అయిపోతుంది, 2000 అవుతుంది, ఇలా లెక్కలు ఉంటాయి కదా. అక్కడ నుంచి బేర్ మార్కెట్ ఒక్కసారి స్టీప్ ఫాల్ 534కి పడిపోయింది. అక్కడ నుంచి అక్కడక్కడే తచ్చెట్లాడుతుంది. 500-550 మధ్యలో అటు ఇటు కొట్టుకుంటోంది. సరే, కంపెనీ అయితే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వాళ్ళకేమీ ఫైనాన్షియల్ వీక్నెస్ కానీ మరొక ఫండమెంటల్స్లో వీక్నెస్ కానీ లేదు. మార్కెట్ సెంటిమెంట్లో వచ్చిన మార్పు అంతే. సహజం, బుల్ మార్కెట్లో ఇలా జరుగుతూ ఉంటుంది, బేర్ మార్కెట్లో ఇలా జరుగుతుంటుంది.
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో అడగండి, వినిపిస్తుంది నాకు. యూజీ రాజు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి రాజు గారు. బిఎస్సి స్టాక్ కొన్నాను నేను 550లో. ఏదండి? 550 బిఎస్సి. విఎస్టీయా? అవునండి. విఎస్టీ ఇండస్ట్రీసా, టిల్లర్సా? కాదండి, బాంబే సెప్టెంబర్ బిఎస్సి. బాంబే స్టాక్ ఎక్స్చేంజా? యా అవునండి. బిఎస్సి ఏ రేట్లో కొన్నారు? 550 అండి. 550? చాలా కాలం క్రితం కొని ఉంటారు. 550 అంటే ఎప్పుడు బహుశా 2019, 2020 ఆ టైంలో కొని ఉంటారు. ఆర్ 21 అనుకోండి. 600 ఒకసారి 450 to 600 పెరిగింది. నవంబర్ 2021లో 500 కనిపిస్తుంది. ఓకే, ఎన్ని షేర్లు ఉన్నాయి మీ దగ్గర రాజు గారు? 100 ఉన్నాయండి. ఏమండి? 500 షేర్స్ ఉన్నాయి. 550లో కొన్నారు. మంచి అప్రిసియేషన్ వచ్చింది. 7 times అయింది. సరే, పాత రేటు 6,000 రూపాయలు తీసేసినా కూడా ఇప్పటికీ 4,000 రూపాయల దగ్గర మంచి అప్రిసియేషన్ ఉంది. రామకృష్ణ గారు, హోల్డ్ చేయొచ్చా బిఎస్సి? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ స్టాక్ రీసెంట్ గా కొన్ని ఎక్స్చేంజ్ చేంజెస్ వల్ల ఈ స్టాక్ ఫాలో అవటం చూసాము. వీళ్ళ సెటిల్మెంట్ డే మంగళవారం ఉండటం, అది సోమవారం ఎన్ఎస్సి రావటం, ఆ న్యూస్ తో కూడా కొంత ఫాలో అయింది స్టాక్. మళ్ళీ మేబీ బిఎస్సి కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. వాళ్ళు సెటిల్మెంట్ డే కనుక ఫ్రైడే కనుక తీసుకున్నట్లయితే ఒక్కసారిగా వాల్యూమ్స్ బిఎస్సికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి చేంజ్ ఏదో జరిగితే మాత్రం ఈ స్టాక్ మళ్ళీ షార్ప్ గా ర్యాలీ చేస్తుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఎన్ఎస్సి లిస్టింగ్ కూడా బహుశా త్వరలో జరిగే అవకాశం ఉంది. ఆ టైంలో కూడా కొంత మళ్ళీ మూమెంటం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ భవిష్యత్తు సంబంధించిన అంశాలు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. హలో సార్, నా పేరు కిరణ్ సార్, బెంగళూరు. కిరణ్, సార్ ఈ గెయిల్ స్టాక్ గురించి సార్, యాక్చువల్ గా నేను ఒక లాస్ట్ రీసెంట్ డిప్స్ లో కొన్నాను. ఏదండి? గెయిల్. ఎంతలో కొన్నారు మీరు? 179 లో కొన్నాను సార్. 179లో కొన్నారు. అక్కడి నుంచి కూడా తగ్గింది. ఏ ఉద్దేశంతో కొన్నారు మీరు? షార్ట్ టర్మ్ గా అనుకున్నాను. యాక్చువల్గా అప్పుడు డివిడెండ్ కూడా వస్తుందని తీసుకున్నాను, కానీ అది ఆల్మోస్ట్ 2 months నుంచి కొరవడం జరగలేదు, ఇంకా తగ్గుతూ వచ్చింది. ఎన్ని రూపాయలు వచ్చింది డివిడెండ్ మీకు షేర్కి? అనుకుంటా సార్. ఏమండి? 450 అనుకుంటా సార్. ₹4.50. సరే, 178 నుంచి ₹4.50 తీస్తే మీకు 173.50 యావరేజ్ని పడింది, నెట్ రేట్ పడింది. ఓకే, సరే. కుటుంబరావు గారు, హోల్డ్ చేయొచ్చా? 158 ఉంది ఇప్పుడు గెయిల్. ఎప్పటికప్పుడు డివిడెండ్ పే చేస్తూ ఉంటారు. హోల్డ్ చేయమంటారండి, పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. అలాంగ్ విత్ ఆల్ అదర్ పిఎస్యూ స్టాక్సే పడింది, కానీ అంతకంటే పెద్దగా ఇందులో ఫండమెంటల్స్ లో చేంజ్ అయితే ఏమీ రాలేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ రీసెంట్లీ కమిన్స్ వీటన్నిటితో అనమాట గ్రీన్ ఎనర్జీకి, దీనికి టెక్నాలజీస్ కి కంపెనీ టెక్నాలజీ అగ్రిమెంట్స్ చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాం. హోల్డ్ అండి, ఏం కంగారు లేదు. స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 200 అగైన్. ఓకే, రైట్. మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. లాస్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే సార్, గుంటూరు నుంచి కృష్ణ మాట్లాడండి. అడగండి సార్. ఈ ఉద్యోగ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ₹50 కొన్నానండి. అదొకటి వోడాఫోన్ ఒకటి 10.5 కొన్నాను. ఈ రేట్ అని వస్తాయండి? వోడాఫోన్ 10.5. సరే, కుటుంబంలో వస్తుందా? ఉజ్జీవన్ ₹50. లేదండి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ₹50 కొన్నారు. ఉజ్జీవన్ కాస్త టైం పడుతుందండి. ఓవరాల్ ఆ సెక్టర్ లో చర్నింగ్ అవుతుంది. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు మేజర్ కింద ట్రాన్స్ఫార్మ్ అవటానికి కూడా చూస్తున్నాయి. బట్ స్టాక్ విల్ టేక్ టైం అండి. ₹50 వస్తుంది స్టాక్, రాదని కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. కాస్త చేంజెస్ ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎట్ వెరీ అట్రాక్టివ్ వాల్యూస్. ఈ లెవెల్లో అయితే అమ్మకూడదు. 6-7 PE అవైలబుల్ ఉంది. ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ బ్యాంక్ అమాంగ్ ద స్మాలర్ బ్యాంక్స్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, నిన్నట్లాగానే మార్కెట్ మనకు ఓపెనింగ్ గిఫ్ట్ నిఫ్టీ సూచించిన దానికంటే తక్కువగానే జరిగింది. ప్రస్తుతం ఒక 100 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో.
ఓపెనింగ్లో 125, 130 పాయింట్స్ లాభం కనిపించింది. ఇప్పుడు 100 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. 325 పాయింట్ల లాభంతో సెన్సెక్స్. నిఫ్టీ బ్యాంక్ 320 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, HDFC బ్యాంక్, M&M, L&T, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివన్నీ మనకు గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూద్దాం ముందుగా, ఎందుకంటే నిన్న నెగిటివ్గా ఉంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. ఇవాళ 1300 స్టాక్స్ లాభాలతో ఉంటే సుమారుగా 270 స్టాక్స్ నష్టాలు ఉన్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొంత బెటర్గా మనకు ఈ సమయంలో ఇండిసెస్ పరంగా కనిపిస్తున్నాయి. BSEలో కూడా 945 స్టాక్స్ లాభాలతో 305 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. అలాగే మిడ్ క్యాప్స్లో ఎక్కడ లాభాలు ఉన్నాయి చూద్దాం. త్రివేణి ఓకే, బజాజ్ ఫిన్సర్వ్ ఈ స్టాక్ 0.5% పెరిగింది. బజాజ్ అలయన్స్ ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో అందులో అలయన్స్ పూర్తిగా నిష్క్రమిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్ కొనేస్తోంది, బజాజ్ మేనేజ్మెంటే. తర్వాత GR ఇన్ఫ్రా స్వల్పంగా లాభాలతో ఓపెన్ అయింది. NMDC స్టీల్, పవర్ ఫైనాన్స్, స్నైడర్ ఇన్ఫ్రా, HBL ఇంజనీరింగ్, MCX ఇండియా ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే నష్టపోయిన స్టాక్స్లో గోడ్రేజ్ ఇండస్ట్రీస్, ఆనంద్ రాఠీ ఈ రెండు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా లాభాలతో మనకు కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ఈజ్ అప్ 0.87%. సో 22,632 123 పాయింట్లు మళ్ళీ నిఫ్టీలో కొంత వేగం కనిపిస్తోంది. పాజిటివ్ ఓపెనింగ్ కొనసాగుతోంది. మూమెంటం కూడా కనిపిస్తోంది బోత్ నిఫ్టీ బ్యాంకులో అలాగే నిఫ్టీలో కూడా. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ బాగా ఓపెన్ అయినాయండి. 120 పాయింట్స్ ఇప్పుడు ప్రస్తుతం స్పాట్ వాల్యూ 120 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ నెంబర్ కంటే పైన ట్రేడ్ అవుతుందండి. 22,628 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడే కనుక కొద్దిసేపు కనుక ఒక 10-15 మినిట్స్ కనుక సర్వైవ్ అయితే, అట్లాగే 22,618 జోన్లో సర్వైవ్ అయినా అంటే ఒక 10 పాయింట్స్ కింద ఆ జోన్లో ఎక్కడ సర్వైవ్ అయినా కానీ మార్కెట్స్లో లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అది అక్కడ నుంచి మళ్ళీ గ్యాప్ క్లోజ్ చేసే అవకాశాలు నెక్స్ట్ 1 or 2 డేస్లో ఉన్నాయండి. అంటే మార్కెట్ స్లోగా 22,800 చేంజ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలండి, అంటే ఒక 5-10 మినిట్స్ ఇక్కడ హోల్డ్ అవుతుంటే మార్కెట్లో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూసినట్లయితే నారాయణ హృదయాలయ ఒకటి ట్రై చేయొచ్చు అండి. 1570, 1560 ఆ జోన్లో బై చేసి ఒక 5 to 6% టార్గెట్ కోసం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే ఒక 1 వీక్ కోసం ట్రై చేయొచ్చు. ఓకే, గోల్డ్ ప్రైసెస్ పెరగడంతో కొన్ని స్టాక్స్, గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ సెన్కో గోల్డ్ ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఉంది. అలాగే ఇతర గోల్డ్ స్టాక్స్లో కూడా కొంత హైట్ అండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ IGI ఇందులో యాంకర్ లాక్ ఇన్ పీరియడ్ మనకు రిలీజ్ అవుతుందని మాట్లాడుకున్నాం. 5% డౌన్ ఈ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ దగ్గర. సో స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కౌంటర్లో కనిపిస్తుంది. ఓకే, ఇక కాఫీ డే ఒకటి వసంత్ గారు, ఏదైతే లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్స్ పిటిషన్ అది క్లియర్ అయింది అని అన్నప్పుడు అనమాట స్టాక్ 32-33 దాకా సర్క్యూట్స్ వేసుకుంటే వెళ్ళారు. ఆ తర్వాత తగ్గింది కూడా. తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పర్ సర్క్యూట్స్ అయింది. ఎందుకంటే డీల్ అయిపోయిందంట. అది వాళ్ళ న్యూస్ వచ్చింది. వన్ ఆఫ్ ద మేజర్ న్యూస్ ఓపెనింగ్ రిమార్క్స్ లో ICICI ట్రస్టీషిప్ వీళ్ళందరూ 205 crores రీపేమెంట్ కాఫీ డే ఒప్పేసుకుంది చేస్తున్నారని చెప్పి. స్టాక్ మేక్ ఏ కమ్ బ్యాక్ అనుకుంటాను స్మాల్. ఓకే రైట్, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అరవింద్ అవాంటెల్ కొన్నారట. 108 రూపాయల్లో 300 షేర్లు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఏం భయం లేదండి, హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. స్టాక్ ఆయన ప్రైస్ అయితే కొన్న ప్రైజే ఉంది. ఇప్పుడు కూడా 109 అట్లా ఉంది. కంగారు ఏమీ లేదు. అండ్ స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు 130 అండ్ వన్ ఆఫ్ ద బెటర్ స్మాల్ డిఫెన్స్ స్టాక్స్ లో వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్ అని కూడా అంటాను. ఓకే, తర్వాత శ్రావణి అడుగుతున్నారు, సొనాటా సాఫ్ట్వేర్ కాదు, మీరు ఎక్కడో అన్నీ మళ్ళీ ఒకటే మెయిల్ని ఫార్వర్డ్ చేసి పడేస్తున్నారు. అలాగే ఎప్పుడప్పుడు ఫ్రెష్ మెయిల్ పంపించండి. ఇప్పుడు అడుగుతుందండి, సీక్వెన్స్ సైంటిఫిక్ కరెంట్ ప్రైస్లో 130 రూపాయల్లో 2 years టైం ఫ్రేమ్తో కొనుక్కోవచ్చా? 2 years టైం ఫ్రేమ్తో 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 2 years
ప్యూర్లీ డార్క్ హార్స్ స్పెక్యులేటివ్ బెట్ అని చెప్పేసి అని అంటానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ చేతుల్లో ఉంది. ఆన్ అండ్ ఆఫ్ మర్జర్ ప్రాసెస్ అన్నారు, వేరే రివర్స్ మర్జర్ అవుతుంది ఒక బిజినెస్ అన్నారు. అన్నప్పుడు 220, 230 వరకు కూడా స్టాక్ ని తీసుకెళ్తాం చూసాం. 220, 230 ఎప్పుడూ కాదు, వెరీ రీసెంట్లీ యాజ్ అక్టోబర్, నవంబర్ లో మళ్ళా స్టాక్ అక్కడి నుంచి సగానికి సగం అయిపోయింది. ఇప్పుడు 130 అనమాట. ప్యూర్లీ డార్క్ హార్స్ స్పెక్యులేటివ్ బెట్, అంతేగాని దీనికంటే బెటర్ ఫార్మా స్టాక్స్ చాలా ఉన్నాయి. తరుణి అడుగుతున్నారు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 3 లక్షల రూపాయల వరకు కొన్నారు, ఎప్పుడు ఏ రేట్లోనూ రాయాలి. అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా 4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రెండు కూడా ఇప్పుడు 15% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ ఏమైనా చేయొచ్చా? ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రెండు హోల్డ్ చేయొచ్చు, యావరేజ్ కూడా చేయొచ్చు అండి అట్ కరెంట్ లెవెల్స్. అయితే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ క్లోజర్ టు 70-72 యావరేజ్ చేయమంటాను. ఎస్ఎంఎస్ ఫార్మా అరౌండ్ 190కి దగ్గరలో యావరేజ్ చేయమని చెప్పేసి అని అంటాను. సుబ్రహ్మణ్యేశ్వరరావు, గరుడ అండ్ సిద్ధిక ఈ రెండు వెబినార్లు సజెస్ట్ చేశారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? గరుడ ఉందా? ఎస్ఎంఈ కంపెనీలు అంటే గరుడ కన్స్ట్రక్షన్, గరుడ ఎస్ఎంఈ అండి. యా, ఇవి కొనుక్కోవచ్చా? అప్పుడు కొనట్లున్నారు, ఇంకా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చా? లేదండి, ఇప్పుడు స్మాలర్ కంపెనీస్ అన్ని కూడా ఎస్ఎంఈలో ఈ క్వార్టర్లీ రిజల్ట్ చూడండి మాత్రం డెఫినెట్లీ వద్దని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్ చూడకుండా తీసుకుంటే తిరిగి హయ్యర్ లెవెల్లో అక్కడ స్టక్ అయ్యే పాసిబుల్. గరుడ కూడా 150 దాకా వెళ్ళిన స్టాక్ అక్కడి నుంచి ఇప్పుడు 100 దగ్గరకు వచ్చి ట్రేడ్ అవుతాం. సీ ద రిజల్ట్, టిల్ దెన్ డోంట్ టేక్ ఏ ఛాన్స్ అంటాను. అలాగే సిద్ధిక కోటింగ్స్ తీసుకోవచ్చా ఇప్పుడు? ఏదండి సిద్ధిక కోటింగ్స్, ఇది కూడా సిద్ధిక కోటింగ్స్ చూసామండి ఇది వరకు. ఈ స్టాక్ ఐ థింక్ హైలీ స్పెక్యులేటివ్ బెట్ అండి. ఎందుకంటే లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా తీసుకెళ్లారు అనమాట. ఇద్దరు అప్పర్ సర్క్యూట్ అని ఉంటుంది, డౌన్ సర్క్యూట్ అని ఉంటుంది, 200+ అనమాట. సేమ్ ఇందాక మనం గరుడ చెప్పిందే దీనికి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే యూ నీడ్ టు వాచ్ ద రిజల్ట్, అండ్ ఇది ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ లో కూడా ఉందన్నమాట, 5% రిస్ట్రిక్షన్ లో. ఐ వుడ్ నాట్ బై ఇమీడియట్లీ, రిజల్ట్ చూడండి బై చేయటం మాత్రం అడ్వైజబుల్ కాదు. అనిల్ కుమార్ యుఎస్ఏ నుంచి, ఆయన యాక్సిస్ కేట్స్ కొన్నారు 547లో 530 షేర్లు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అలాగే రేమండ్ లైఫ్ స్టైల్, ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు? యాక్సిస్ కేట్స్ కాస్త అవుట్ పెర్ఫార్మర్ గానే ఉండిందండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇంత వీక్ మార్కెట్ లో కూడా కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్స్ ఇటు 52 వీక్ హైస్ దగ్గర ఉంది. నన్ను అడిగితే కనుక ఈ మొమెంటం ఎక్కడి వరకు ఉంటుంది అనేది చెప్పడం కాస్త డిఫికల్ట్. బట్ డెఫినెట్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోమని చెప్పేసి అని అంటాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ డిస్టెంట్ గా ఉంది, కానీ 820 దగ్గర ఉంది. 820 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంటే ఇవాళ కూడా ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ లోనే ఉంది 909. రేమండ్ లైఫ్ స్టైల్ రెండింటిలో ఏది కొనుక్కోవచ్చు? ఐ వుడ్ బై రేమండ్ అండి. రేమండ్ లైఫ్ స్టైల్ కంటే కూడా రేమండ్ కొనుక్కుంటాను. తర్వాత బయోకాన్ అండ్ లారస్ ల్యాబ్స్ 2 years కోసం కొనుక్కుంటారట భారవి, కొనుక్కోవచ్చా? రెండు కూడా 2 year టైం ఫ్రేమ్ అంటే డెఫినెట్లీ బై చేయమంటాను. ఓకే, సరే. హరినారాయణ అడుగుతున్నారు, ఆయన ఆండ్రూ యూల్ కొన్నారు ఇక్కడ 58 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా 1 year కోసం? పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ అనమాట ఏం గొప్ప కంపెనీ కూడా కాదు. రియాలిటీ వాల్యూను కాస్త ఇంటెన్సివ్ వాల్యూ ఉందని చెప్పేసి స్టాక్ ఈ రేట్ ఉంది 25-26 రూపాయల దగ్గర ఇక్కడ ట్రేడ్ అవుతుంది. చాలా మంది తెలియదు ఏంటంటే ఇది 2 rupees పేడ్ ఆఫ్ స్టాక్, అంటే నాట్ ఏ చీప్ స్టాక్ అనమాట ఫర్ లాస్ మేకింగ్ పిఎస్యూ కంపెనీ. నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవటమే బెటర్. హరిత్ రెడ్డి అడుగుతున్నారు, తత్వ చింతన్ 30 షేర్లు కొన్నారట 1160లో లాంగ్ టర్మ్ కోసం, హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి, తత్వ చింతన కదా, తత్వ చింతన అయితే హోల్డ్ చేయమంటా ఫర్ లాంగ్ టర్మ్. ఇట్ కెన్ మేక్ ఏ కమ్ బ్యాక్ అంటాను. స్టాక్ ఇప్పుడు 52 వీక్ లోస్ దగ్గర ఉంది, హై నుంచి చూస్తే సగానికి సగం తగ్గింది. ఎందుకంటే లాస్ట్ రిజల్ట్ వాస్ వీక్ అనమాట, లాసే చూపించారు, అందుకని చెప్పేసి తగ్గటం చూసాం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టర్న్ అరౌండ్. వాళ్ళ ఎర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ కూడా కేర్ఫుల్ గా చూస్తే కనుక కమింగ్ క్వార్టర్ అంటే ఎస్పెషల్లీ జూన్ ఎండింగ్ క్వార్టర్ షుడ్ బి వెరీ గుడ్ అని చెప్పేసి అని అంటున్నాను. హోల్డ్ అండి. ఓకే, స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. నిఫ్టీ పరంగా 145 పాయింట్ల లాభం కనిపిస్తుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా
చక్కగా లాభాల్లో కళకళలాడుతున్నాయి ఈ మార్నింగ్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.